చెప్తే కట్టుకున్నారు. మరి ఈ రోజు గోలగొట్టరు, ఎందుకు గోలగొట్టరు, దేనికోసం గోలగొట్టరు, అసలు ఏమైంది ఇక్కడ ఏమైంది అన్న, ఎందుకు గోలగొట్టమన్నారు? మళ్ళీ మీరు ఆడి దగ్గర వేరా కట్టుకోమని చెప్పిండా? కట్టుకోమని చెప్పారు. ఎందుకు గోలగొట్టరు మళ్ళీ? అప్పుడు 12 లక్షలు అందరికి డబ్బులు పంచి అందరు చేసి జాగా కొనుక్కొని కూడా ఇక్కడ డబ్బులు పంచింది. ఇక్కడ మాఫియాలు తయారైనాయి సార్. ఒక్కరి మీద ఒకరి మీద మాఫియాలతోటి పేద ప్రజల రక్తం తాగుతారు. నేనేమో ఆటో నడుపుకుంటా, ప్యాగో ఆటో నడుపుకుంటా, కూరగాయలు అమ్ముకుంటాను. ఆటో నడుపుకొని కూరగాయలు అమ్ముకుంటాను సార్. నేను రూపాయి కష్టం చేసి ఆడియో సార్ ను కలిసినాక కూడా ఇట్లా కులగొట్టిది ఎందుకు సార్ అంటే మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు? డబ్బులు పెట్టి కొనుక్కున్నాను సార్. డబ్బులు పెట్టి కొనుక్కొని 15-30 లక్షలు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కొని 15 లక్షలు పెట్టి కట్టుకుంటే మొత్తం నాశనం చేసారు సార్. అది ఈ ప్రెస్, ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఇంతకు ముందు కూడా అప్పుడు డబ్బులు అడిగితే ఇచ్చినాము. ఇప్పుడు వాళ్ళు గడ్డ మీద వాళ్ళ చుట్టాలు ఎవరో వాళ్ళు పెట్టుకొని వాళ్ళ మీద అంతా మాది నాశనం చేసింది. ఈ రోజు ఇక్కడ ఎందుకు కూలింది, దేనికోసం కూలింది? ఇప్పుడు అన్ని పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చింది. ఎంఆర్ఓ మీకేమన్నా ఇప్పుడు మీకేమన్నా కూలగొట్టాలి, ఏమన్నా మీకేమన్నా ఇప్పుడు ఆర్డర్ కాపీ ఇచ్చిందా? ఏం కాపీ ఇవ్వలేదు. మా మీద ప్రెషర్ ఉంది, మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి అని కూలగొట్టింది. మళ్ళీ వేరే ఇన్ని ఇండ్లు కట్టుకున్నారు, ఎవరి జోలికి పోతలేరు. మా మీదనే కక్ష కట్టి